నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నాయకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు హితవు పలికారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదమిరం గ్రామంలో పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా నలుమూలల నుండి సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లు హాజరైన ఈ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కౌరు శ్రీను, పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దొడ్డ అంజిరెడ్డిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. నిరుపేద మత్స్యకార కుటుంబాల్లో ఆర్థిక భరోసా ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ముమ్మిడివరం మండలం కోరంగి గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా ఓఎన్జీసీ ప్రకటించిన నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. గంగపుత్రుల అభ్యున్నతికై ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో మాదిరిగానే రాయితీలతో వలలు, నావలు, ఐస్ బాక్సులు, చేపల ఇన్సులేటెడ్ వాహనాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. మత్స్యకార భరోసా గతంలో 10,000 రూపాయలు ఉండేదని ఇప్పుడు 20,000కు పెంచి చేపల వేట నిషేధిత సమయానికి ముందే అందించి చేపల వేట నిషేధిత సమయాన్ని ప్రకటించనున్నదని తెలిపారు. చాలా అవసరం పడుతున్నారు. అదే కేరళ రాష్ట్రానికైతే ప్రతి 10 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది, ఒక జిట్టి ఉంది, ఒక ల్యాండింగ్ సెంటర్ ఉంది. నేను ఆ రకంగా చంద్రబాబు నాయకత్వంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సముద్ర తీర ప్రాంతంలో వీలైనన్ని జట్టీలు, వీలైనన్ని ల్యాండింగ్ సెంటర్లు కట్టి మత్స్యకారులకు ఉపాధి కల్పించాలి. మీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉండే విధంగా, ఇక్కడే జీవనం సాగించుకునే విధంగా అన్ని విధాలా సహకరించాలని చెప్పి కృషి చేస్తున్నాం. మీకు చెప్పాం 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో ఇస్తామని. కానీ చేతుల్లో చిక్కులు ఇవ్వలేదు. ఇవ్వాలని ఆలోచన చేశాం. నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పారు. మీ మత్స్యకారులు వెళ్ళేందరూ వచ్చారు. కొల్లు రవీంద్ర గారు వచ్చారు. ఫాదరా, మనం 20,000 ఇవ్వడానికి డబ్బులు లేవు, ఒక 10,000 ఈ సంవత్సరం ఇవ్వండి అడిగారు. 10 పైసలు ఇవ్వడానికి కూడా నిన్న ముఖ్యమంత్రి దగ్గర స్పష్టంగా హామీ తీసుకున్నాం. రేపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 మాసాలు మీకు వేట నిషేధ సమయం. ఏప్రిల్ 1కే మీ అకౌంట్ లో 20,000 రూపాయలు వేసిన తర్వాతే, ఏప్రిల్ 1కి మీ అకౌంట్ లో 20,000 మత్స్యకార భరోసా ఇచ్చిన తర్వాతే వేట నిషేధం ప్రకటిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, బండారు సత్యానందరావు, ఐతాబత్తుల ఆనందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం, చిక్కాల రామచంద్రరావులు పాల్గొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవ ఈత పోటీలకు త్వరితగతిన సర్వం సిద్ధం చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఆత్రేయపురం వంతెన వద్ద పోటీలు నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఈ నెల 11, 12, 13 తారీఖుల్లో జరిగే పడవ ఈత పోటీల్లో పాల్గొనే వారికి వసతుల ఏర్పాటు, అలాగే సందర్శనకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేసి ఈ గోదావరి ట్రోఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. నీట్గా చిన్న హట్లు పెట్టుకుని చిన్నగా చేస్తే బ్రహ్మాండమైన ఒక పార్క్ అయిపోద్ది. ఇక్కడ ఉండే మనం చేయాలంటే మళ్ళీ ఈ ఒక సంవత్సరంలో పార్క్గా మన రేపు నెక్స్ట్ ఇయర్కి అయితే ఇక్కడ ఒక పార్క్లో కూర్చున్నంత అందం రావాలి. ఇవన్నీ మనం మోటివేట్ చేద్దామని తెలియజేసుకుంటూ అదే కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్ళి చూపించండి. నేను ఆ శివన్ తీసుకెళ్ళి ల్యాప్టాప్లో కలెక్టర్ గారికి కూడా చూపిస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, చాలా బాగుందండి అని. ఇవన్నీ నియోజకవర్గంలో మనం ఈ పాయింట్ని ఫోకస్ చేసి టెంపుల్ కూడా మనకి ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి. రాలి జగన్మోహన్ కేశవ స్వామివారు ఉన్నారు, బందపల్లి శనీశ్వర స్వామివారు ఉన్నారు, పల్లెల ఉమాకుప్లింగేశ్వర స్వామివారు ఉన్నారు. అలాంటి మంచి టెంపుల్స్ ఉన్నాయి. చింతలూరు నూకాంబిక వారు ఉన్నారు, వానపల్లి పల్లమాంబిక వారు ఉన్నారు, అయినవేలు వెళ్తే సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా మంచి టెంపుల్స్. బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా, ఎందుకంటే మేము తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ సౌత్లో ఎక్కడికి వెళ్ళినా చాలా బ్రహ్మాండంగా టెంపుల్ టూరిజం డెవలప్ అయింది. ఈ కార్యక్రమంలో కరుటూరి నరసింహారావు, ముదునూరి వెంకటరాజు, ముల్లపూడి భాస్కరరావు, చవల జగన్నాథం, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవుల అందాల పోటీలను మల్కిపురం మండలం కేసనపల్లిలో శుక్రవారం ప్రారంభించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులు వివిధ జాతుల ఆవులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు అడబాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సంక్రాంతి అంటే భోగి మంటలు, కోడి పందాలతో ఇంటిల్లిపాది సందడి చేస్తారని గుర్తు చేశారు. అలాగే పాడి పశు సంపద కూడా సంక్రాంతి ఉత్సవాల్లో భాగమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా ఆలోచించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆదివారం వరకు పొంగనూరు గిరి ఆవుల పాల పోటీలు, అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గెలుపొందిన విజేతకు 6 లక్షల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు చెప్పారు. కేసనపల్లి గ్రామంలో వచ్చినటువంటి గోవులు అందాల పోటీలు అలాగే పాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇటు కేటగిరీస్ వచ్చేసి గిరావులు, అలాగే పొంగనూరు ఆవులు, అలాగే ఒంగోలు ఆవులు, పొంగనూరు గిత్తలు కూడా అందాల పోటీలు ప్రదర్శన జరుగుతుంది. అలాగే ఇవాళ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రేపు నుంచి అందాల పోటీల ప్రదర్శన అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి 6-6:30 నుంచి పాల పోటీలు స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే వివిధ ప్రాంతాలు అంటే మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 2 రాష్ట్రాల నుంచి, తెలుగు 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆవులన్నిటికీ కూడా ప్రదర్శన 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అలాగే వీటికి మనం మొత్తం ఓవరాల్గా అయితే కనుక ఓన్లీ క్యాష్ ప్రైజ్ మనీస్ వచ్చి 6 లక్షల రూపాయలు మనం ఈ ప్రైజ్ మనీస్ అనేది ఈ రైతులందరూ గెలుపొందిన రైతులందరికీ కూడా 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోప్రేమికులు, రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు జిల్లా వార్తలు. ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా తాము ముందుకు వెళుతున్నామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి నుంచి మక్కినవారిగూడెం వెళ్లే రహదారి అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో 23 కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. గత 23 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఉన్న ఈ రహదారిని 1 కోటి రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. ఇదే విధంగా తమ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తప్పకుండా మన అభివృద్ధి చెందుద్దని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 2 నెలల్లోపే ఈ రోడ్డుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా 90% అలాగే ముఖ్యంగా ఈ జీలుగుమిల్లి నుంచి పాల్సల్ వెళ్ళేటువంటి రోడ్డు గత 25 సంవత్సరాలు బట్టి ఇలాగే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడి చాలామంది కాళ్ళు చేతులు కూడా విరిగిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకించి దీనికి 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. తక్షణమే వాటిని నిధులు విడుదల చేయడం బట్టి ఈరోజు కాంట్రాక్టర్ గారు వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే మేము
జీలింగమిల్లి మండలం కానీ పోలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి ఏ ఒక్క గ్రామంలో సీసీ రోడ్లు లేకుండా ఉండకూడదు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే వాటర్ సమస్య, అలాగే కరెంట్ సమస్య ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఈ 6 నెలల్లో మేము అనేక కార్యక్రమాలు చేయడం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరసపోచమ్మ, గ్రామ సర్పంచ్ చిర్రి జగదాంబ, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, నాయకులు పసుపులేటి రాములు పాల్గొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థులకు ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో దేహదారుఢ్య పరీక్షలు గత నెల 30వ తేదీ నుండి ప్రశాంతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం మహిళలకు ప్రత్యేకంగా ఈ పరీక్షలను నిర్వహించారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఫిజికల్ ఫిట్నెస్, లాంగ్ జంప్ వంటి వివిధ అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన కూడా ప్రత్యేకంగా మహిళలకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే టైం ఉంది, గ్రూప్ కింద వెళ్తున్నారు. మా అందరూ ఈ అమ్మాయి ఒంట్లో స్టామినా ఉంది, ఈ అమ్మాయి ఒంట్లో స్టామినా ఉంది. ప్రేడు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని విజయరాయి గ్రామ దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలను శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా సామూహిక కుంకుమ పూజలను చేసి గోదాదేవి అమ్మవారికి హారతి ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పురోహితులు శ్రీమాన్ బాలరామాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. అనుకుంటుంది అమ్మవారి యొక్క పాదాలు అలా ఉంటాయి. మనకి ఏం కావాలి? అమ్మవారి యొక్క పాదాలు అలా ఉంటాయి కనుక ఆ దివ్యమైనటువంటి పాదాలు మనకు కనబడుతూ ఆ కనబడేటటువంటి దివ్యమైనటువంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయంగా పేరొందిన మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవ ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా ఉండాలి, అధికారులను ఆదేశించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతోత్సవాలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వివిధ పార్టీల ప్రముఖులు. భారత్లో సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగం, తణుకు రైతు కూలీ సంఘ సభలో ఆందోళన వ్యక్తం చేసిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో సంతృప్తికరంగా ఉన్న గృహ నిర్మాణ లక్ష్యం సమీక్షా సమావేశంలో ప్రశంసించిన జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నాయకులు కృషి చేయాలి, ఉండి నియోజకవర్గంలో ఉద్బోధించిన పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి. నిరుపేద మత్స్యకారులకు ఆర్థిక భరోసా ఇస్తున్న ప్రభుత్వం, ముమ్మిడివరం మండలంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. ఈత పోటీలకు సర్వం సిద్ధం చేయాలి, ఆత్రేయపురం మండలంలో అధికారులను ఆదేశించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిలుగు మిల్లులో వివరించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రశాంతంగా సాగుతున్న పోలీస్ కానిస్టేబుల్ నియామక దేహదారుఢ్య పరీక్షలు పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.